అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకి నేను రావడం జరిగింది. టాపిక్ ఏంటంటే ఒక 55, 60 ఏళ్ల మధ్యలో ఒక దంపతులు అనుకోండి, లేకపోతే మన పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ మీద వాళ్ళ నడవడిక ఎట్లా ఉంటుంది? ఇది ఒక ఇతివృత్తంగా తీసుకొని ఒక మెసేజ్ ఇవ్వడానికి మీ అందరికీ నేను ఈరోజు ట్రై చేస్తాను. దయచేసి చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక 55, 60 ఏళ్ల లేడీస్‌ని తీసుకోండి. ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తారు. అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మనం ఒక్కసారి తిరిగి మన ఇల్లు వైపు చూసుకొని సర్దడం స్టార్ట్ చేయాలి. ఏం సర్దాలి అంటే, ఓకే, మనం ఏం చేద్దామంటే కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కిచెన్ దగ్గరికి వస్తే అబ్బబ్బబ్బబ్బా! మిక్సీలు, గ్రైండర్సు, అక్కర్లేని ఇతర సామాన్లు, అల్యూమినియం సామాన్లు, కంచు సామాన్లు, అక్కర్లేని సామాన్లన్నీ అటక మీద ఉంటాయి. పోనీ అది మనం ఏమైనా యూజ్ చేస్తామా అంటే మనం యూజ్ చేయం. పోనీ మన పిల్లలకి ఏమైనా ఇస్తామంటే మనం ఇవ్వం ఇప్పుడు. ఎందుకంటే అవన్నీ. పోనీ మీ పిల్లలు ఏమైనా మన తదంతరం తీసుకెళ్తారు అంటే కనుక వాళ్ళకే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో, అలాగే ఉన్న చిన్న ఇళ్లలో ఆ సామాన్లు పెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించండి. ఆ సామాను మన తదనంతరం పిల్లలు హ్యాపీగా తీసుకెళ్తారా? అంటే ఆన్సర్ నో. వాళ్ళు తిట్టుకుంటూ ఈ ఆమెకు గాని నాన్నకి గాని పని లేదు, అన్నెసరిగా వీళ్ళంతా మూటకట్టారు అని ఆ స్టేజి వస్తుంది. అందుకే దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు గనక కొంచెం రిచ్ అయితే గనక ఆ సామాన్ని ఏదైనా ఒక అనాథ శరణాలయం కానీ, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి కానీ ఇచ్చేయండి. పోనీ మీరు మిడిల్ క్లాస్, అదర్వైజ్ కొంచెం పూర్ అనిపిస్తే గనక సామాన్లు అమ్మేయండి. ఆ వచ్చిన డబ్బులతో మీరు మీ లైఫ్‌ని నడిపించొచ్చు హ్యాపీగా. కిచెన్ అయిపోయింది రౌండప్. నెక్స్ట్ మనం దేవుడి సామాన్ దగ్గరికి వెళ్తాం. దేవుడి మందిరం చూస్తాం. దేవుని మందిరంలో ఎన్నో ఫోటోలు, ఎన్నో పాత్రలు, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని దేవుడి ఫోటోలు తర్వాత తదనంతరం ఎక్కడ పెట్టుకుంటారు? దయచేసి మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు విరివిగా దేవుడి పాత్రలు, ఫోటోలు కొనకండి. ఇంట్లో ఏవైతే ఫోటోలు ఉన్నాయో అవి చాలు. అన్నిసరిగా అది కూడా మనల్ని తిట్టిచ్చేటట్టు చేయొద్దు. కిచెన్ అయింది, దేవుడి గది అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెడ్రూమ్‌కి వద్దాం. బెడ్రూమ్‌లో ఇలా బీరువా తీయగానే అలా చీరలన్నీ మన మీద పడిపోతుంటాయి. అంటే ఎంత లేదన్నా ప్రతి బీరువాలో ఆడవాళ్ళకి ఒక 50 నుంచి ఒక 60, అదర్వైజ్ 30 నుంచి ఒక 50 శారీస్ అయితే ఉంటాయి. మీరు వాళ్ళని గనక అడిగితే వాళ్ళు వాళ్ళ పెళ్లి అంటే 40 ఏళ్ల క్రితం ఆ పెళ్లి శారీ, 30 ఏళ్ల క్రితం నా పిల్లోడు బారసాలకు శారీ అవన్నీ చూపిస్తుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ శారీస్ కట్టుకుందుకు ఏమైనా పనికొస్తాయా అంటే రియల్‌గా చీకిపోయుంటాయి. అవి ఎందుకు పనికిరావు. దయచేసి పాత వాటిని డిస్పోజ్ చేయండి. అంటే డిస్పోజ్ అంటే ఇప్పుడు చీర ఉందనుకోండి, కొంచెం మంచి కండిషన్ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల పిల్లలకో, లేకపోతే మీ చుట్టాల పిల్లలకో ఎవరికైతే కావాలో వాళ్ళకిస్తే వాళ్ళు చిన్న చిన్న పరికిణీలుగా కుట్టించుకుంటారు, లేకపోతే గౌన్లుగా కుట్టించుకుంటారు. అది రీయూజ్ అవుతుంది. అంతేగాని మీరు చీకిపోయిన తర్వాత బయట పడేది కంట ఇది బెటర్. ఒకసారి ఆలోచించండి. అట్లాగే మనం చిన్న చిన్న కాయిన్స్ అనో, లేకపోతే చెవిదిద్దులనో, ఏదో చిన్న చిన్న వెండి సామాన్లు, బంగారు సామాన్లు కొనేసేసి మనకు తెలియకుండానే బీరువాలో పడేస్తూ ఉంటాం. ఆ పడేసేవి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది రియల్‌గా మన తదనంతరం వాళ్ళు యూజ్ చేసుకుంటారా? అంటే సపోజ్ ఒక చెవిదిద్దే ఉందనుకోండి. దుద్దుంటుంది. దాని వెనకాల సీల పోతది. ఆ సీల వల్ల మీరు తిట్టించుకోవాలి. ఇవన్నీ మనకు అవసరమా? అవసరం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే కిచెన్‌లో గానీ, దేవుడి గదిలో గానీ, లేకపోతే బీరువాలో గానీ ఏమున్నా మనం ఉండగానే మన ఆడపిల్లలకి మన చేత్తోనే ఇచ్చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మన తదనంతరం ఆడపిల్లలకి, మగపిల్లలకి మధ్య
భేదాలు వచ్చి వాళ్ళు తన్నుకుంటే మనకు మనశ్శాంతి అనదు. దయచేసి సర్దడం స్టార్ట్ చేయండి. బుర్ర క్లీన్‌గా ఉంటుంది. ఇల్లు క్లీన్‌గా ఉంటుంది. మనసు క్లీన్‌గా ఉంటుంది. మనం చాలా హ్యాపీగా ఉంటాం. సర్దామనుకోండి హ్యాపీనెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చినట్టుగా భావిస్తాను. దయచేసి ఈ వీడియోని ముగ్గురికి ఫార్వర్డ్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. అందరం సర్దుకుందాం. ప్రశాంతంగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్.